ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఎవరెవరు వస్తుంటారు? సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారా ఇక్కడ? మన దగ్గరికి విజయ్ భాస్కర్ గారు అని బతుకమ్మ మూవీ హీరో అతను బతుకమ్మ మూవీలో హీరోగా చేశాడు. అతను మాకు మంచి సపోర్ట్, బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తాడు. సో మేమేంటంటే ఎవ్రీ సండే చేసే కార్యక్రమానికి ఆయన ముందుంటాడు, ఒక అడుగు ముందుంటాడు. సో ఆయన వస్తాడు. దానికంటే ముందు ఏంటంటే మా వాలంటీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనున్నా లేకున్నా కూడా మా వాలంటీర్స్ ఉన్నారు కొంతమంది, ఒక 10-15 మంది ఉన్నారు. సో అంతా బసవతారకంలో ఉండే స్టాఫే చెప్పాలంటే. సో వాళ్ళే నేనున్నా లేకున్నా కూడా వాళ్ళు కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. శంకర్ ఏదైనా పనిలో ఉన్నన్ను కూడా నువ్వు చూసుకో, మేము ఉంటామని చెప్పేసి. మేము గాంధీ హాస్పిటల్లో ఫుడ్ తీసుకుపోయే టయానికి వాళ్ళు ఒక 10 నిమిషాలు ముందే రెడీ అయి ఉంటారు. సో రెడీ అయి ఉండి వాళ్ళే దించడము, చేయడం, పెట్టడము, అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, దాదాపు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా, నేను డబ్బులు పెడతాను, వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో అట్లా వాలంటీర్స్ ముందుకు వస్తారు. వాళ్ళతో పాటు మన విజయ్ భాస్కర్ గారు, బతుకమ్మ మూవీ హీరో విజయ్ భాస్కర్ గారు, అతను కూడా రెగ్యులర్గా వస్తారు. ఇలాగే ఎవరైనా బర్త్డే మూవీలో, ఎవరైనా మూవీ అసోసియేషన్లో కానీ ఎవరైనా సెలబ్రిటీస్ దాంట్లో బర్త్డే ఏదైనా ఉంటే ఎక్కడో ఎందుకు వృధా ఖర్చు చేస్తారు. మనది ఓల్డేజ్ హోమ్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో మనం ఇక్కడ తాగి తినే ఖర్చు అక్కడ ఓల్డేజ్ వాళ్ళకి ఇస్తే ఇంతమందికి ఫుడ్ అవుతుందని ఆయన మోటివేషన్ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇచ్చి అతను ఎవరన్నా బర్త్డేస్కి అట్లా అవి చేపిస్తుంటాడు. సో తను కాకుండా కరాట కళ్యాణి గారు కూడా మన ఓల్డేజ్ హోమ్కి విజిట్ చేశారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒకసారి మన అతన్ని కూడా అతను ఏంటంటే, మనము ఇలా ఉంది గురువు గారు, మనది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సండే చేస్తామంటే, ఆ బేటా ఎక్కడుంది చెప్పినానా, మేము వస్తాము, నేను వచ్చి వడ్డిస్తానని దాదాపు ఒక 200 మందికి పైగా తన చేతులతోటి వడ్డించాడు. ఇది 3 సంవత్సరాల కింద జరిగింది. తను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వస్తానని విజిట్ చేస్తాన్నాడు. ఓల్డేజ్ హోమ్ కూడా ఒకసారి విజిట్ చేస్తానన్నాడు. సో తను కాకుండా ఒక మన తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ కూడా వచ్చినట్టున్నారు. రీసెంట్గా తరుణ్ భాస్కర్ వాళ్ళ మదరు వచ్చారు. నాకు ఆర్జే రాజన్న అని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, గాంధీ మిరియాల ఆర్జే రాజన్న ఉంటారు. అయితే ఆర్జే రాజన్న ద్వారా తరుణ్ భాస్కర్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆ మేడం వచ్చి ఒక 50,000 రూపీస్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఆమె రావడం చెక్ తీసుకొని వచ్చి, మేము గెట్ చేయలేదు, అమ్మ మీరు రండి, మాకు విజిట్ చేయండి, మీ పెద్దవాళ్ళు విజిట్ చేస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మీ పెద్దవాళ్ళ మాటలు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము మామూలుగా పిలిచాము. సో ఆమె పిలవగానే వచ్చి ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చి దాదాపు మన వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించి ఒక 2 గంటలు ఆమె కూడా టైము కేటాయించి ఓపికగా ఉండి మాట్లాడి వెళ్ళింది. అట్లా కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. అవును, పావలా శ్యామ్లా నీ దగ్గరే ఉండేదంటగా? పావలా శ్యామ్లా నా దగ్గరే ఉండేది, ముస్రంబాగ్లో ఉంది. వాళ్ళ కూతురు ఆమె, తను ఇద్దరు లేవలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు బెడ్ రిడన్లోనే ఉన్నారు. వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ అలానే ఉంది. 5-6 సంవత్సరాల కింద ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. దాతలు కూడా డబ్బులు వచ్చేసినాయి, అసలు ఆమె దగ్గర డబ్బులు అని కూడా ప్రచారం జరిగింది. అవన్నీ కొన్ని రూమర్స్ ఉంటాయి నార్మల్గా. ఇవాళ రేపు కట్టిపండి ఇచ్చి 10 ఫోటోలు దిగే జనరేషన్లో మనం 10,000 ఇచ్చి 1,00,000 ఇచ్చామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా కూడా మిస్యూజ్ అవుతుంది. ఆమెకు ప్రాపర్గా ట్రీట్మెంట్ లేక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీ అనేది మా అసోసియేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 6,000 రూపీస్ మా అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. సో అలాగే ఇట్లనే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడప్పుడు ఒక 1 lakh ఇవ్వడము, మన పూరి ఆకాష్ ఒక 1 lakh, మిగతా వాళ్ళు కొంతమంది చెప్తుంది తను. సో ఇలా ఇచ్చారు నాకని చెప్తుంది. సో ఆమెకి ఎంత ఇచ్చినా కూడా జనరల్గా ఏంటంటే ఒక మంత్ ఖర్చు మినిమం ఎంత లేదన్నా కూడా ఒక 40,000-50,000 రూపాయలు అవుతుంది. అంతే కదా. ఒక కేర్ టేకర్ పెట్టాలన్నా కూడా 15,000-20,000 రూపాయలు, డైపర్స్ ఒక 5,000, మెడిసిన్ ఒక 10,000. సో ఫుడ్ మెయింటెనెన్స్ ఇదంతా ఒక 40,000-50,000 రూపాయలు ఉంటే కానీ వాళ్ళిద్దరు బతకడానికి ఉంటుంది. అట్లాంటిది ఇక మనము ఒక 6 నెలల నుంచి మనమే చూసుకుంటున్నాము ఆమెని. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్లో హోల్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్పారు. కాకపోతే ఇక ఆమె ఇక అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆమెతో పాటు కూతురు కూడా, వాళ్ళ కూతురు కూడా మేడ నుంచి కింద పడిపోయి నడుములు ఇరిగిపోయాయి. ఆమె కూడా లేవలేని పరిస్థితిలో ఉంది. సో ఇద్దరు బెడ్ రిడన్ వాళ్ళే, ఇద్దరు చాలా అంటే సిచ్యువేషన్ చూస్తే కుటుంబాలు ఎవ్వరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దూరం రిలేషన్స్ కానీ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కాల్స్ చేయరు. ఏదున్నా
ఇప్పుడు ఏది ఆదుకోవాలన్నా కూడా ఇండస్ట్రీ ఆదుకోవాలి. ఆమె ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీనే ఆమెకి దిక్కు. కానీ ఇక వేరే వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు. సో ఎందుకంటే ఆమె అంటే ఒకప్పుడు బాగా సినిమాలలో యాక్ట్ చేసి ఎంతోమంది నవ్వించింది. కానీ ఆ డబ్బులు అనేది వెనకకేసుకోలేదు. ఆమె చేసిన తప్ప ఏంటంటే అదొకటి. సో ఆమె నార్మల్గా వెనకకేసుకోకుండా ఉంది. ఇప్పుడేమో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కపోయి ఉంది. ఎట్లా ఆమె పరిస్థితి అంటే నువ్వే చూసుకుంటావా మరి ఇంకా ఎట్లా? అది కేర్ టేకర్స్ పెట్టి చూడాల్సి వస్తుంది. ఏంటంటే డైపర్స్ మార్చాలన్నా కూడా కేర్ టేకర్స్, ఫుడ్కు ఒకరు ఉంటారు. ఆమెకి మానసిక సమస్యలు ఉన్నాయా? మానసిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసిక సమస్యలు ఇక మానసికంగా అంటే ఇక స్ట్రెస్ అనేది కామనే ఉంటూనే ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా. ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. హెల్త్ బాగాలేకపోతే జనరల్గా చికాకు వస్తూనే ఉంటుంది. సో ఆ రకంగా ఆమె మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. అది ఏమో ఇంకా ఆయనకు అప్డేట్ లేదు. ఇంకా దిల్ రాజు ఆదుకుంటాడా లేదా అనేది కూడా తెలియదు. హాస్పిటల్లో వేసారు, రమేష్ హాస్పిటల్లో చూయిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే నిన్న ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అన్న వాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నారు జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఆమెను మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్. ఇక అట్లాంటిది ఆమెని వాళ్ళే ఇప్పుడు దిల్ రాజు గారు అయితే ఆమెను దగ్గర నుండి చూడలేదు, మేనేజర్స్ చూస్తుంటారు. కాబట్టి మేనేజర్స్కి ఒక 90% అర్థమైపోయి ఉంటుంది ఈమెను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బయటపడతాము అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మాట్లాడారు కానీ నాకు క్లారిటీ ఇవ్వలేదు. అందుకనే వాళ్ళ గురించి ఇప్పుడు బయటికి వెళ్ళాలనగానే ఆ వృద్ధుల మానసిక పరిస్థితి ఏంటబ్బా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు, ఎక్కడికి పోవాలో నీకు తెలియదు, వాళ్ళకు తెలియదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే దినదినంగా కొంచెము మన పెద్దవాళ్ళందరూ కూడా నిద్ర లేకుండానే ఉంటున్నారు డైలీ. నేను కూడా రోజు ఒక ప్లేస్ వెతుకుతూనే ఉన్నాము, నానా రకాలుగా వెతుకుతున్నాము. కానీ కొంచెం కష్టతరంగానే ఉంది. కానీ ఇక దేవుడే అండ ఉంటాడని మేము గట్టిగా ఆశిస్తున్నాం. మామూలుగా రోజుకు ఒక 4,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఫుడ్, బెడ్ అంతా మొత్తం అంతా కలిపి ఒక 4,000 రూపాయలు. మెడికల్ వేసుకుంటే మెడికల్ అందరూ మెడిసిన్ వాడతారు, ఆల్మోస్ట్ అందరూ వాడతారు. మనము ఎంత లేదన్నా కూడా మినిమం ఒక 10-15 వేల రూపాయలు మినిమం మొత్తం టోటల్ ఫుడ్ కానీ అండ్ గ్రాసరీస్ కానీ మెడిసిన్ కానీ అదర్ ఎక్స్పెన్సివ్ కానీ మినిమం ఒక 10,000 నుంచి 12,000 అంతా 10-12 వేల వరకు ఒక రోజుకు ఖర్చు అవుతుంది. ఒక ప్లేస్ ఎవరన్నా స్పాన్సర్ చేయదలుచుకుంటే మీ బర్త్డేలకు వాటికి ఓ 10,000 ఇచ్చినా కూడా ఒక రోజు సరిపోతుంది. ఒక 56 మందికి కలిసి 10,000 ఒక 56 మందికి ఒక రోజుకు ఒక 10,000కు సఫిస్టిక్గా ఫుడ్ పెట్టి ఒక వెరైటీస్ ఏదైనా స్పెషల్గా పెట్టి ఒక పెద్దవాళ్ళ కడుపు నిండిన వాళ్ళు నింపొచ్చు. సో నెలకి లెక్కన 3 లక్షలు, 3 నుంచి 4 లక్షల మెడిసిన్ అంతా చేసుకుంటే 3 lakhs నుంచి 4 లక్షలు దొరుకుతున్నారు. అంతమంది డోనర్స్ ఇప్పుడు నేను సింగిల్ ఎన్ని సంవత్సరాలు అయితే నేను సింగిల్గానే రన్ చేసుకుంటూ నా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులే యాడ్ చేసి ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సంఖ్య అనేది పెరిగిపోతుంది, వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్, మనం రోడ్డు మీద పడే పరిస్థితి, ఇప్పుడు మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందుకనే కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. ఉన్న వాళ్ళని చూసుకుంటూ కొంతమంది దాతల సపోర్ట్ తీసుకుంటున్నాను. సో దాతలు మంత్లీ కానీ ఏదైనా సపోర్ట్ చేస్తే మనం ఈ కార్యక్రమం ఇంతతో కంటిన్యూ చేయొచ్చు.